ఇద్దరు తెలుగుదేశం పార్టీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు సరిపోకుండా జబిశెట్టి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని, కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తులను తెలుగుదేశానికి సంబంధించినటువంటి తోట వెంకటరమణయ్య, తర్వాత జబిశెట్టి శ్రీనివాసరావు అనేటువంటి వాళ్ళు వెంటబడి కాపుగాసి చంపడం వాస్తవం. అది మీ పత్రికల్లో వచ్చింది. ఆ రోజు ఏ వాహనంతో అయితే వీళ్ళు దాడి చేశారో దాంట్లో క్లియర్గా జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి ఆ స్కార్పియో వెనకల పెద్ద లోగో ఉంది. అదే వాహనాన్ని నడుపుతూ ఎవరైతే హంతకులు ఉండారో వాళ్ళ పక్కన బ్రహ్మానందరెడ్డి పోయేటువంటి ఫోటోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి ఏమీ సంబంధం లేనటువంటి మా పార్టీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ హత్యలో మీరు చూపిస్తారా? ఏమండి పోలీసులు, మీకు కూడా చెప్తున్నాం, ఇది సమంజసమా? అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు దాసోహమై వాళ్ళు చెప్పినటువంటి స్క్రిప్ట్లో అమాయకులందరినీ తీసుకొని వచ్చి కేసుల్లో పెడతారా? ఏం సాంప్రదాయం ఇది? దయచేసి నేను చెప్తున్నా, ఈ పద్ధతి మీరు మానుకోకుండా ఉంటే మీకున్నటువంటి ఈ సునకానందం ఏదైతే ఉందో, ఈ సునకానందం 2 రోజులు 3 రోజులు మీ పేపర్లో రాసుకుంటారేమో, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏమి మిమ్మల్ని మీకు అండగా ఉండవు. ఈ 3 సంవత్సరాలు పక్కన పెట్టు. దీని తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. పైకి పోయిన తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. నువ్వు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులకు ఓసారి ఆలోచన చేయి. రాజశేఖర రెడ్డి గారి మరణానికి కంటే ముందు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు. నువ్వు ఎట్లా తిరిగి వస్తావో అసెంబ్లీకి చూస్తా అని చెప్పి నువ్వు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం అసెంబ్లీలోనే ఉంది. దాని తర్వాత ఒక 4-5 రోజులకు రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. నువ్వే కదా ముద్దాయి దాంట్లో. నువ్వు ఆ రకమైనటువంటి సవాల్ విసిరిన తర్వాత ఆ యొక్క కేసు నీ మీద పెట్టాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. మరి నువ్వు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని తిరిగి ఈ సభకు ఎట్లొస్తావని చూస్తా అని చెప్పి మీరు మాట్లాడినారే. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నువ్వేనా A1 ముద్దాయి దాంట్లో? ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో 21 హత్యలు జరిగాయి. ఈ 21 హత్యలు ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి హత్యలు కాదా? మరి ప్రభుత్వం పెద్ద అయినటువంటి నీకు ప్రతి ఒక్క దాంట్లో భాగం ఉండి ప్రతి ఒక్క దాంట్లో నిన్ను A1 ముద్దాయిగా పెట్టాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసి చెప్పు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? కనీసం మాట్లాడేటప్పుడు కనీసం విద్యుత్ ధర్మం కొంచెమన్నా, అరే నా వయసు పైబడిపోతూ ఉంది, నేను కూడా ఈరోజు కాబట్టి రేపు 10 లోపాలకు పోవాలా, కొంతన్నా పాపాలు చేస్తే ఆ పాపాలకు ప్రక్షాళన చేసుకోవాలా, పాశ్చాత్యం పడాలనేట్టు పోయి రోజు రోజుకు అధ్వానమైనటువంటి నీ తీరును అనకాపల్లిలో పోయి నువ్వు మాట్లాడతావా? అనకాపల్లిలో పబ్లిక్ మీటింగ్లో నువ్వు వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడతావా? ఎవరు ఆపారండి? చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఆపారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కోర్టులో పిటిషన్ వేసుకొని వివేకానందరెడ్డి హత్య కేసు జరగకూడదని చెప్పి ఏమన్నా పిటిషన్ వేసుకొని ఆపుకుంటున్నారా? నీ నీచ రాజకీయం కోసం, నీ చేతగానితనం కోసం ఒక ట్రంప్ కార్డు మాదిరి వాళ్ళ కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇద్దరిని లోబర్చుకొని వాళ్ళతో పిటిషన్లు వేయించుకుంటూ నీకు ఎప్పుడు గడ్డుకాలం వస్తుందో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడటము, వాళ్ళకు కావాల్సినటువంటి మేలును అందజేయడం. రాష్ట్ర ప్రజలందరూ ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నారా? చెవులో పూలు పెట్టుకున్నావా అనుకున్నావా? ఎప్పుడు నీకు ఇబ్బంది ఉంటే వాళ్ళిద్దరూ ఫోకస్ వచ్చి వివేక హత్య కేసు జరుపు సార్, ట్రైలు తొందరగా జరిపితే మేము కూడా చూడాలని ఉంది. కోర్టు చెప్తుంది కదా ఎవరికి హత్యలో సంబంధం ఉందో లేకుండా, అంటే ఎవరు దాంట్లో ముద్దాయిలో ఎవరు చేశారనేది కోర్టు తీర్పిస్తుంది కదా. ఎవడైతే దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఈ హత్య చేశాడో వాడికేమో నువ్వు గన్మెన్లు, నువ్వు ప్రొటెక్షన్లు, వాడేమో బయట తిరగాల. ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళ మీద నువ్వు నిందలు వేసుకుంటూ నీ పత్రికల్లో మీరు రాసుకుంటూ ఉంటారా? మంచి పద్ధతి కాదండి చంద్రబాబు నాయుడు గారు, మంచి పద్ధతి కాదు ఇది. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం జరిగితే ప్రజలు సరైనటువంటి సమయంలో మీకు బుద్ధి చెప్తారు.
ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. నువ్వు చేసేటువంటి కొల్లగొట్టేటువంటి ఈ రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టేటువంటి విధానం ఈరోజు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. దీనన్నీ మార్చేదానికోసం నువ్వే ఒక అజెండా తీసుకొని వస్తావు. ప్రజల్లో అపహాస్య పాలవుతావు, నవ్వుల పాలవుతావు. ఒకరోజు తిరుపతి లడ్డు అని మాట్లాడినావు, అది వికటించింది. నీ వీపునే ప్రజలు బాగా కొట్టడం మొదలుపెట్టారు. ఎక్కడ పోయినా కూడా ఈ పనికిరానోడు కూర్చొని దేవుడి ప్రసాదం మీద కూడా ఇట్లా అపవాదాలు వేస్తాడని చెప్పి నీకు చెడ్డ పేరు వస్తే ఆ అజెండా పక్కన పెట్టాం. రెండో రోజు రాజధాని నిర్మిస్తా అని చెప్పినావు. ఏమీ అవసరం లేకుండా నువ్వే ఒక సభ పెట్టుకున్నావు. ఆ సభలో నువ్వు తీర్మానం చేసుకున్నావు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించుకున్నావు. నువ్వు ఒక పెద్ద మాస్టరు, ఒక పెద్ద పేట్రియాటు, ఈ రాజధాని ఎందుకు చేస్తానని చెప్పే ప్రయత్నాలు చేసినాం. నీ అసలు రంగును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. నువ్వు చేసేటువంటి తప్పులన్నింటినీ చూపించినాం. ఆ రాజధాని నిర్మాణం ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీనంతా సమర్థవంతంగా మేము ప్రజల దృష్టికి తీసుకొని పోయినాం. నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి లేక దాన్ని పక్కన పెట్టేసినాయి నీ పేపర్లు, నీ కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడంలా. ఎందుకంటే 1-2 రోజులు ట్రోలింగ్ చేసావు, మావిగాని అంటే ఏంది అది ఇది అని చెప్పి. ఈరోజు ప్రజల్లోకి స్పష్టంగా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా బెటర్ విజన్. ఈ చంద్రబాబు నాయుడు చేసేదంతా రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజల జోబుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ దోపిడీ చేస్తాడనే విధానం స్పష్టంగా పోయింది ప్రజలకు. సో దాన్ని పక్కన పెట్టాం. ఈరోజు ముక్కు మకం తెలియని డెఫినెట్గా ఆ అబ్బాయి దస్తగిరి అనేటువంటి వ్యక్తి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రాజకీయంగా కానీ లేకుండా అంటే అతను చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ మాకు సంబంధించిన నాయకులతో సంబంధం లేవని మేము చెప్పడంలే. సంబంధం ఉన్నంత మాత్రం వాళ్ళు హత్య చేస్తారా? ఏ రకంగా నిత్యానంద రెడ్డికి సంబంధం అండి? వాళ్ళు నిత్యానంద రెడ్డికి చంపిన వాళ్ళతో సంబంధం ఉండొచ్చు. వాళ్ళు అనేక కార్యక్రమాల్లో నిత్యానంద రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఏదైనా 4 సార్లు కేకులు కట్ చేసుకోవచ్చు, లేకుంటే నిత్యానంద రెడ్డితో ఏమైనా పనులు కావాలంటే చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అంత మాత్రం నిత్యానంద రెడ్డికి హత్య చేయాల్సినటువంటి అవసరం ఉందా? దస్తగిరిని మా పార్టీ వాళ్ళకి అని చేయాల్సినటువంటి అవసరం ఉందా? స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే ఆ మారమ్మ గుడి దగ్గర జరిగినటువంటి దాంట్లో ఒకరి మీద పడి ఆ చిలికి గాలివాన మాదిరి మారి ఈ పిల్లోళ్లకు ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాట్ల వల్ల ఆ మద్యానికో లేకుంటే ఆ బంగ్యాకో బానిసలై వాళ్ళు చేసుకునేటువంటి హత్యను తీసుకొని మా నాయకుని చుట్టేటువంటి ప్రయత్నం చేస్తావా? తప్పు చంద్రబాబు నాయుడు గారు, తప్పు గుర్తుపెట్టుకోండి. యూ విల్ బీ ఆన్సరబుల్ టుమారో. ఈ లోకంలో కాకుండా పైన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మంచి పద్ధతి కాదు, నీ స్థాయికి మంచి పద్ధతి కాదు. ఆ తర్వాత ఆ మంత్రులు